అంటే ఢిల్లీకి పోతుండు. ఈడ ఏడిదాన్నే ఈడ్చిపెట్టి ఢిల్లీలో గల్లీలు పట్టుకొని తిరుగుతుండు అని పడని పార్టీలు ఎగస్ పార్టీలు ఎంత ఎత్తిపోసినా అంత కుచ్బీనై నా రూటే సపరేటు అన్నట్టు రేవంత్ రెడ్డి సారు ఆయన పని ఆయన చేసుకుంటా పోతూనే ఉన్నాడు. ఈడ చేసేటి పనులు ఆడ చేసుకుంటేనే సందు దొరికినప్పుడల్లా ఢిల్లీకి పోయి సెంటర్ వాళ్ళతోని మాట్లాడుకొస్తున్నాడు సీఎం సారు. మరి అట్లా గీసారి ఎక్కడెక్కడ తిరిగిండు, ఏంది కథ అనేదంతా అట్లా పోయి ఒకసారి అరుసుకునిద్దాం పారి. ముంగట సీఎం రేవంత్ రెడ్డి సారు, వెనకంగా కాంగ్రెస్ ఎంపీలు. ఢిల్లీలో బిజీగా తిరుగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుకుంటా పెద్ద పెద్దలను కలుస్తున్నాడు. తొలతనాడు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రోడ్ల మంత్రి నితీష్ గడ్కరీ, గనుల మంత్రి కిషన్ రెడ్డి సార్లను కలిసిన సీఎం సారు రెండో నాడు ఇగింత మందిని కలిసిండు. పూల గుత్తులు చేతిలో పెట్టి రాష్ట్రానికి ఏమేం కావాలనో అడిగిండు. రాష్ట్రానికి రావాల్సినవన్నీ కాగితాల మీద రాసి ఎవరి వాళ్ళకి ఇచ్చొచ్చిండు. ఈడ ఎన్ని అనుకున్నా అడిగి పోయినాక అడగాల్సినవన్నీ అడగాలి కదా. మరి ఇక రెండో నాడు తెలంగాణ ఎంపీలను ఎంబడేసుకుని పార్లమెంట్ కు పోయిండు చక్కగా సీఎం సారు. ఇగేటు చలికాలం సమావేశాలు అవుతున్నాయి కాబట్టి ఆడికి పోతే అందరు కలుస్తారు అనుకున్నట్టు కావచ్చు. అనుకున్నట్టే పోయి పైసల మంత్రి నిర్మలమ్మను కలిసి మా వాటా మాకు ఇయ్యాలని అడిగిండట. ఇంతకు ముందు ఇస్తామని ఇయ్యకుండా బాగున్న పెండింగ్ బిల్లులు, కొత్తగా కావాల్సిన బిల్లుల ముచ్చట్లన్నీ మాట్లాడిండు అనేది షెయి పార్టీ వాళ్ళు అంటున్న ముచ్చట. ఆడికేంచి చిన్నగా రైళ్ల మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ ఆడికి ఈగిట్ట ఒగలన్నట్టే సెంట్రల్ మంత్రులను కలుసుకుంటూ వచ్చిండు మునుం పెట్టి. రాష్ట్రానికి రావాల్సినవన్నీ అడిగిండు. ఇక అంత దూరం పోయి ఉత్తగొస్తాడా చెప్పుర్రి. అటంక ఢిల్లీలో ఉన్న షెయి పార్టీ పెద్దోళ్ళను కూడా కలుస్తాడట. రాష్ట్రంలో మిగిలిన మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తే మంచిగా ఉంటది, నామినేటెడ్ పోస్టులు సంగతి ఏందనేటి అన్ని మాట్లాడతాడట ఢిల్లీ పెద్దోళ్లతోని. గిసువంటి ముచ్చట్లన్నీ ముందటేసుకొని మస్తు బిజీగా తిరుగుతున్నా అనుకో రాదు. మరి చూడాలే రాష్ట్రానికి వచ్చేదెంతో, సీఎం సార్ ఇంత తిప్పల పడి కొత్తగా తెచ్చేదెంతో అనేదిగా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీల మీద దుప్పెత్తి పోషుడు, అధికారంలో ఉన్నప్పుడు చేసేటి అన్ని కరెక్టే అనుడు రాజకీయ నాయకులకు వెన్నెతోని పెట్టిన విద్య. అధికారంలో ఉన్నప్పుడు అవునన్నయ్యి, ప్రతిపక్షంలోకి వచ్చినాక తప్పుడే అయితే. అధికారంలో ఉన్నప్పుడు అన్ని కరెక్టే అనేటోళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఏది కరెక్ట్ లేదు అని అంటుంటారు. అగో ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కూడా అదే అవుతుంది చూడుర్రి. మీద పంక పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీదకి కయ్యం కట్టిళ్ళు. రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యాలే, రైతులు పండించిందంతా సర్కారే కొనాలే, తడిసింది తాలుందని కొలీలు పెట్టొద్దు, వానలకు వరదలకు కొట్టకపోయిన దానికి పంట నష్టపరిహారం ఇయ్యాలే, రైతన్నలకు పెట్టుబడి సాయం చేయాలి, మద్దతు ధర ఇయ్యాలే, రైతుల తిప్పలన్నీ సర్కారు వాళ్ళే అరుచుకోవాలని రాష్ట్రంలో ఉన్న పంక పార్టీ లీడర్ల అంతా గీ తీరుగా రోడ్డెక్కిళ్ళు. అధికారంలోకి వచ్చి 7 మాసాలైంది. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్క హామీ మీరు అమలు చేయలేదు. ఇవాళ ఈ సాగునీటి సంఘాల్లో ఓటర్లంతా రైతులే. రైతులు మొత్తం వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తే సిగ్గుండదని, ఘోరమైన పరాజయం ఎదురవుతుందని భయపడి ఈ మాదిరి పోలీసులను పెట్టుకొని పెద్దమ్మ రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి అధికార పార్టీ నాయకులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. అరెస్టులు చేయడము, ఈ మాదిరి పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు రాజకీయాలు చేయడము క్షమించడానికి తప్పు. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతన్న కండ, జగనన్న ఎజెండా, ఉచిత పంట బీమా పునరుద్ధరించాలే, పెట్టుబడి సాయం కింద 20,000 ఇయ్యాలే అనుకుంటా ప్లాకార్డులు పట్టుకొని ర్యాలీలు తీసిర్రు. తూర్పుగోదావరి జిల్లాలనైతే ఏకంగా ఓట్ల మూటలు నెత్తిన పెట్టుకుని రోడ్ల మీద ర్యాలీలు తీసిర్రు అన్నలు. జగనన్నకు జేజేలు, సర్కారులకు డౌన్లు, గిట్ట ర్యాలీలు, నిరసనలతో సడకులన్నీ బంద్ పెట్టారు. కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులలో రైతులకు న్యాయం చేయాలనుకుంటా పోయి వినతి పత్రాలు ఇచ్చారు. అట్ట కొన్ని దుక్కులైతే పెద్ద లీడర్లను ఇంట్లోకించి బయటికి రానియకుండా ఇండ్లలేసి తాళాలేసారు. అంటే హౌస్ అరెస్ట్లు అన్నట్టు. ఇగింత మందిని అయితే బయటకు వచ్చినాక బండ్లలో ఎక్కించుకొని పోయిరు పోలీసు వాళ్ళు. అట్ట కొన్ని దుక్కుల పోలీసు వాళ్లకు పంక పార్టీ వాళ్లకు నడుమ తోపులాట కూడా గట్టిగానే నడిచింది. లొల్లులు, గడబిడలు, వాళ్ళను ఈళ్లు నూకేసుడు, వీళ్ళను నూకేసుడుతోని గట్టిగానే నడిచింది ఏపీలో లడాయి. మరి చూడాలి గీళ్ళొల్లి ఏడు దానిక పోతుందో అనేటిదిగా రేపు
నోటి నుంచి జారిన మాట వంటి మీద పడ్డ దెబ్బ తిరిగి రాదంటుంటారు పెద్దోళ్ళు. అందుకనే మాట్లాడేటప్పుడు జర్రంత పాయలంగా మాట్లాడాలి అంటుంటారు. నెరిగ్గి నడుమ ఏ చిన్న ముచ్చటున్నా సోషల్ మీడియాలో పెట్టుడు బగ్గా అలవాటైంది పబ్లిక్ కు. అందుట్లో రాజకీయ లీడర్లు చిన్న ముచ్చట్ను కూడా ట్విట్టర్ లో పెడుతుంటారు. అట్లో లీడర్ పెట్టిన పోస్ట్ మీద ఇప్పుడు 2 రాష్ట్రాల నడుమ సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది చూడుర్రి. దేశానికి ఇంకో దునియా కప్ వచ్చిందుల్లో ఏందనుకుంటున్నారు? చెస్ కప్పు. ఓ 18 ఏళ్ల పిల్లగాడు పట్టుకొచ్చిండు. దునియాలున్న అన్ని దేశాలతో పోటీ పడి గెలిచిండు, దేశానికి కప్పు పట్టుకొచ్చిండు తమ్ముడు. ఇక తమ్ముడిని పెద్ద పెద్దోళ్ళంతా మెచ్చుకుంటున్నారు. కానీ అగో గట్ల మెచ్చుకునే కానీ ఓ పెద్ద నెత్తినొప్పి మోపోయింది. ఇప్పుడు మావోడంటే మావోడే అని సోషల్ మీడియాలో పొట్టు పంచాయతీ నడుస్తుంది తెలుగు వాళ్లకు తమిళ వాళ్లకు నడుమ. ఏపీ సీఎం చంద్రబాబు సార్ చెస్ లో గెలిచిన గుకేష్ మావోడే అని ట్విట్టర్ కు ఇట్లా రాసుకుంటా పోస్ట్ పెడితే అట్టెట మీ ఓడైతాడు మావోడు అని తమిళోళ్ళు కామెంట్లు పెడుతున్నారు. గుకేష్ తెలుగోడు కాదు తమిళోడు బాబు గారని వగలు. అసలు గుకేష్ కు తెలుగే రాదని వగలు. తెలుగోడే గాని తమిళనాడులోనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు, అక్కడనే చదువుకుంటుండని ఇంకొకలు. తెలుగు కాదు తమిళం కాదు ఇండియన్ అని ఇంకొకలు. ఇండియా ఓడే గాని అట్లా తెలుగోడని వగలు. తెలుగోడు అంటున్నావు మంచిగానే ఉన్నది గాని తమిళనాడు సీఎం 5 కోట్లు ఇచ్చిండు, మరి మీరు మీ తెలుగునికి ఎంత ఇస్తున్నారు బాబు గారని ఇంకొకలు. పక్క మా తెలుగోడే అని వగలు. మనోడు గెలిచినందుకు మన తెలుగోళ్ళంతా సంబరపడాలని వగలు. గిట్ట మావోడే అని తెలుగోళ్ళు కాదు మావోడే అని తమిళోళ్ళు. మీరు కొట్టుకుంటున్నారు మంచిగానే ఉన్నది గాని అసలు తెలుగోడో తమిళోడో మాకే అర్థం కావట్లేదని ఇంకొకరు. అసలు ఈ దాని మీద లొల్లెందుకు? ఇండియా అంటే అయిపోతుంది కదా అని ఒకరు. ట్విట్టర్ కు ఇట్లా తమిళోళ్లకు తెలుగు వాళ్ళకు నడుమ పొట్టు నడుస్తుంది ఇప్పుడు పంచాది. ఇక గీళ్ళంతా ఇట్లా లొల్లి పెట్టుకుంటుంటే ఈ అన్నకు చూడబుద్ధి కాలేదట్టున్నది. గెలుపుకైతే 100 మంది అయ్యలు ఉంటారు కానీ ఓటమే అనాదైంది పాపం అనుకుంటా ఒక అన్న తొడపాశం పెట్టి జోలపాడబా అన్నట్టు కామెంట్ పెట్టిండు. గీళ్ళ లొల్లంతా చూసినాక ఉండబుద్ధి కాక నేనో ముచ్చట చెప్తా ఏమనుకోకులిక. ఎవరైతే మనకేందే అన్నలు మనోడు గెలిచిండని సంబరపడాలి, అభినందించాలి, గొప్పగా ఆడినవు తమ్మి అని మెచ్చుకోవాలి. అంతేగాని సన్యాసులను సంచుల కొరకు బుడబుక్కలు కొట్టుకున్నట్టు మీ కొట్లాటేందే అన్నలు. మావోడే అని వాళ్ళు సంబరపడతారు, మావోడే అని మీరు సంబరపడులి. ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి సంబరం వాళ్ళది, ఎవరి సంబరాన్ని వాళ్ళు వననీయాలి. మీదేం పోతుంది? ఏందో ఏమో ఈ సోషల్ మీడియా చేయంగా అక్కెలకు వచ్చేటి ముచ్చట్ల కంటే అక్కెలకు రాని ముచ్చట్ల మీద లొల్లి పెట్టుకుంటున్నారు జనాలు. గెలిచినోని మెచ్చుకునేది పోయి ఇలా లొల్లేందో ఏమో పోండ్రి. ఏహే ఎప్పుడు గీ రాజకీయం వార్తలేనా? సినిమా వార్తలు సినిమాలో వార్తలే చెప్పరా అని అనుకుంటుంటారు కావచ్చు మా పటాస్ వార్తలు చూసేటి పబ్లిక్. కానీ ఎందుకు చెప్పం? బరాబర్ చెప్తాం. కాకపోతే సినిమాల హీరోస్ ఆర్ ఫైటింగ్లు, పాటలు, డాన్సులు, హీరోయిన్ తోని లవ్వులు నవ్వులు కాదు. ఇగో ఇసొంటి వార్తలు వచ్చినప్పుడు బరాబర్ చూపిస్తాం. మళ్ళా యాక్షన్, సెంటిమెంట్, థ్రిల్లర్, సస్పెన్స్, కేసులు, కోర్టులు, రిమాండ్లు, జైల్లో పడు మళ్ళీ విడుదలవుడు అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు పుష్పరాజ్ మీద అయిన కేసుల. సంధ్య టాకీస్ కాడైన తొక్కిసలాటల రేవత్ అనేట ఆమె పానం పోయిందని సినిమాల హీరో అల్లు అర్జున్ మీద కేసు పెట్టిరు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు. వేస్తారన్నాడు పొద్దుగాలొచ్చి పట్టుకపోయిగా. కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాక చక్కగా గాంధీ దవాఖానకు తీసుకుపోయి డాక్టర్లతోని పరీక్షలు చేయించిర్రు. అన్ని మంచిగానే ఉన్నాయని డాక్టర్లు చెప్పేటాలకు ఆడికేంచి నాంపల్లి కోర్టుకు తీసుకపోతే కేసు కాగితాలన్నీ తిరిగేసి మరిగేసి ముందుగాలనైతే ఓ 14 రోజులు జైల్లో వేయాలి. అటెంక ముచ్చట్లు ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని నాంపల్లి కోర్టు తీర్పునిచ్చారు. తీరా సెంచలగూడ జైలు దానికి తీసుకుపోయినాక అంతకంటే ముందుగాల హైకోర్టు లేచిన క్యాష్ పిటిషన్ మీద ఇషారణ చేసిన హైకోర్టు సార్లు 50,000 పూచీకత్తు మీద నడవంతరపు బెయిల్ ఇచ్చారు పుష్పరాజ్ కు. అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతుందో అక్యూజ్ నంబర్ 11 ఉన్నారో ఆయనని వేరే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వాదన ఏదైతుందో వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ ఆఫెన్స్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఏదైతే ఆయనని కూడా పర్సనల్ బాండ్ 50,000 పర్సనల్ బాండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజీ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిమ్ బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. అరెస్ట్ అయ్యేందుకంటే ముందుగానే మా హీరోను సోమవారం దాకా అరెస్ట్ చేయకుండా ఆర్డర్లు ఇవ్వాలని హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసిండు వాళ్ళ లాయర్ సారు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఈ మధ్యంతరపు బెయిల్ ఒక 4 వారాలేనట. అంటే వచ్చే ఏడాది జనవరి 21వ తారీఖు నాడు మళ్ళీ ఈ క్యాష్ పిటిషన్ మీద విచారణ చేస్తారన్నట్టు. అట్లా నాంపల్లి కోర్టు వేసిన శిక్షల జైల్లో పడ్డాడు, హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద బయటకు వచ్చిండు అన్నట్టు.
ఇదిట్లా నడుస్తుండగానే పబ్లిక్ తొక్కిసలాటలో పానాలు పోగొట్టుకున్న లేవతోళ్ళ ఇంటి ఆయన మైకుల ముంగడికి వచ్చిండు. ఇక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. ఆగనాట గంత పెద్ద హీరో జైల్లోకి పోతుంటే చూడబుద్ధి కావట్లేదట. దుఃఖం వచ్చినట్టు అయిందట అన్నకు. అవసరం అయితే కేసు వాపసు తీసుకుంటాం కానీ పుష్పన్ అయితే జైల్లో వేయొద్దు అనుకొచ్చిండు. మా ఇంటి ఆమె పానం పోయిన దానికి అల్లు అర్జున్ కు ఎటువంటి సంబంధం లేదన్నట్టే మాట్లాడిండు. మాది చూడాలకి పంచాది ఏమవుతుందో ఏమో గాని పుష్ప సినిమాను మించిన సస్పెన్స్ ఉన్నది పోండి. మేము చదువుకునేటప్పుడు మా దోస్తు సప్న అని ఒక ఆమె ఒక్కటంటే ఒకటే మార్కుతో ఫెయిల్ అయింది. మళ్ళా రాసి పాస్ అయింది కానీ ఇంకా ఒక మార్కుతో ఫెయిల్ అయినప్పుడు మస్తు బాధపడ్డది. అరే ఏం గతి ఊకో అని ఎంత ఊకో ఉంచినా వలవలా ఏడ్చింది. ఎందుకంటే కొందరు ఓటమి అంటే అసలే ఒప్పుకోరు అన్నట్లు ఏపీల మంత్రి కొలువు చేసిన ఓ సార్ కూడా మొన్న పోయిన ఎన్నికలలో పొట్టు ఓడిపోయిండు. ఆయన కూడా కిల్ల కిల్ల నవ్వుతుండు. మరి ఓడిపోయినా కూడా నవ్వుతున్నగా మాజీ మంత్రి ఎవరిలో మనం కూడా చూద్దాం పర్రి. మేక నెవరేస్తుంది తెలియదు, ఎకిరిస్తుంది తెలియదు అన్నట్లే ఉందిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ముచ్చట కూడా. ఎట్లంటే మొన్న అసెంబ్లీ ఓట్లలో రాంబాబు అన్న 28,000 ఓట్ల తేడాతోని ఓడిపోయిన ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. ఆగో ముచ్చట్టు ముంగటేసుకుని జర్రసేపు నవ్వించిండట. మొదలు నేనే షిత్తు ఓడిపోయినా అని అనుకున్నా గాని మా పార్టీలకించి కొందరు 60,000, 70,000, ఒకళ్ళైతే ఏకంగా 90,000 ఓట్లతో ఓడిపోయిర్రు. వాళ్ళని చూసి నాకు మస్తు దయనం వచ్చింది. అందుకే ఓడిపోయినా కూడా ఆ రోజు ఇంటికి పోయి కంటి నిండా నిద్రపోయినా అని చెప్పుకొచ్చిండు. ఆయన నా లెక్క జనాలకు ఏం పనులు చేయకుండా వట్టిగా టీవీలలో కూర్చొని ముచ్చట్లు చెప్తే జనం ఊకోరు, వాళ్ళకన్నీ తెలుసు, అందుకే నన్ను ఓడగొట్టి ఇంటికి దోలిర్రు అని చెప్పిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే 2014లో 924 ఓట్ల తేడాతోని ఓడిపోయినా. అప్పుడంటే శివాంట కాబట్టి గా 900 ఓట్ల ఓటమి నాకు పెద్దగా అనిపించింది. అందుకే కొన్నొద్దుల దాకా నిద్ర పట్టలేదు. కానీ ఇప్పుడు అట్లా లేదు. నాకంటే షిత్తు ఓడిపోయిన వాళ్ళను చూస్తుంటే వాళ్ళకంటే నేనే బెటర్ అన్న ధైర్యం వచ్చింది. అందుకే ఓడిపోయిన ముచ్చట్ను మనసులో పెట్టుకోకుండా మంచిగా గుర్రు పెట్టి పన్నా అని చెప్పి అందరినీ నవ్విచ్చిండట. మరి అది నవ్విచ్చిండో లేకుంటే జరిగిన కథను ముంగటేసుకొని అసలు నిజాన్ని చెప్పిండో జనాలకు ఎరకగాని రాంబాబన్న ఓడిపోయిన ముచ్చట్ను చెప్తుంటే వచ్చిన వాళ్ళంతా ఓపిగ్గా విని రాంబాబన్న భలే కవర్ చేస్తావే అని మనసుల్లో అనుకున్నారట. అంతేకాదు వాటికినే మాటలు చెప్పి పొద్దు గడుపుకుంటే సరిపోదే, జనాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అలా ఆపతి సాపతి అరుసుకోవాలి, అట్లయితేనే గెలిపిస్తారని అనుకున్నారట. ఆయన ఏ మాట కామాట గాని ఓడిపోయిన ముచ్చట్ను కూడా ఇంత మంచిగా కవర్ చేసి నవ్విచ్చిండంటే రాంబాబన్న బుర్రే బుర్ర పొర్రి అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్న అక్కడి పబ్లిక్. డిసెంబర్ నెల స్వచ్ఛంగానే చాలా మంది 31st ఎప్పుడు వస్తుంది, ఇయర్ ఎండ్ ఎట్లా ఎంజాయ్ చేయాలి, కొత్త సంవత్సరానికి స్వాగతం ఎట్లా వలకాలి అని ఆలోచన చేస్తుంటారు. అదే ఊళ్ళో పొంటి అయితే దోస్తుగాళ్ళు ఇంత తాటికలు తెచ్చి మాకు గుడాలు వేయించుకొని తిని తాగి కేక్ కోస్తారు. నెరీపట్నంలోనైతే పబ్ల పొంటి పోయి కుత్కెల దాకా తాగి ఎగిరి దుంకుతారు. అసొంటోళ్లకు పోలీసోళ్ళు అప్పుడే గట్టి హెచ్చరిక చేసిర్రు. న్యూ ఇయర్ సంబరాలను ఎట్లెట్లా చేసుకోవాలో కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు. ఇనుర్రి. న్యూ ఇయర్ సంబరాలను నిమ్మల చేసుకుంటే ఏ లొల్లి లేదు గాని ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలాడితేనే తాట తీస్తాం అని కమిషనర్ సివి ఆనంద్ సార్ గట్టి హెచ్చరికనే చేసిండు. పెద్ద ఈవెంట్లు చేసుకుంటే సీసీ కెమెరాలు తప్పకుండా పెట్టుకోవాలి. రాత్రి 10 దాటినాక సౌండ్ బాక్స్లకు పర్మిషనే లేదు. పబ్బులు బార్లలో మైనర్ పొలగాళ్లకు మందు అమ్మొద్దు, డ్రగ్స్ దొరికితే షీరింత గడతాం అని చెప్పుకొచ్చిండు. అట్లనే తాగి బండి తోలి పట్టుబడితే 10,000 ఫైన్లు వేస్తాం. అదీ కాకుండా 6 నెలలు జైల్లో పెడతాం. మైనర్ పొల్లగాళ్లకు బండి ఇస్తే బండి ఇచ్చిన ఓనర్ మీద కేసు పెడతాం. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే గట్టి కేసులు రాస్తాం. న్యూ ఇయర్ సంబరాన్ని రాత్రి 12:30 లోపట్నే ఓడిపియాలి అని చెప్పిండు సారు. ఈవెంట్లు వేసుకుంటోళ్ళు 10 రోజుల ముందే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, సెక్యూరిటీని పెట్టుకోవాలి. గలీజ్ డాన్స్లు ఆడితే ఈ పంతా మండ సంపుతాం. సౌండ్ షినా పెట్టుకోవాలి. కెపాసిటీకి మించి పాసులు ఇయ్యొద్దు. పార్కింగ్ సౌలత్ పక్కా ఉండాలి. అంతేగాని వచ్చిపోయే జనాలకు తిప్పలు పెడితే మాత్రం మా పని మేము చేసుకోబోతాం అని గట్టి హెచ్చరికనే చేసిండు. టైం అయిపోగానే మందు పోసుడు బంద్
బంద్ చేయాలి, వచ్చినోళ్లను ఇంటికి ఎలగొట్టాలి, అంతేగాని పైసల ఆశకు మీరు హద్దులు దాటొద్దని చెప్పిండు సారు. అంతేకాదు రోడ్ల మీద ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, అరుపులు కేకలు పెట్టొద్దు, సైలెన్సర్ పీకిన బండ్లను రోడ్ల మీదకి తేవద్దు, ర్యాలీ లెక్క పోవద్దు, డీజేలు పెట్టొద్దు అని చెప్పిండు. అటు పోలీసోళ్ళు కూడా రేపు రాబోతున్న కొత్తేడాది సంబరాల కోసం అంతా తయారైతుర్రు. జనమంతా నిమ్మలంగా జరుపుకునేందుకు ఏం చేయాలి అనే ఆలోచనలు షురూ చేసిర్రు. మరి ఇన్నరు కదా, పోలీసోళ్ళు చెప్పినట్లు ఇంటే మంచి, లేకుంటే లేందో పెంట మెడకు పెట్టుకున్నట్లే అవుతుంది. చూసుకోర్రి మరి. ఆయన బంగారు దుక్నం షేటు దినమంతా దుక్నంలో దందా వేసుకొని పొద్దుక షెటర్ కిందికి గుంజిండు. దుక్నంలో ఉన్న ఇలువగల్ల నగలను సంచిలేసుకొని ఇంటి మొక్కన పోయిండు. బుక్కడెంత తిని అడ్డ ఒరిగిండు. మంచి నిద్రలుండంగా ఎవరో తలుపు కొట్టిర్రు. అరే గీ టైంలో ఎవరు కావచ్చు, ఏదన్నా అక్కరుంటే మొదలు ఫోన్ కొడతారు, గిట్ల కాకుండా సీదా తలుపు కొడుతుర్రంటే ఏ కిందోళ్ళో పైనోళ్ళో కావచ్చని తలుపు తీసిండు. అంతే. ఆ టెంక ఏమైందో నేను చెప్పుడెందుకు గాని చూడురు మీరే. 1 2 3 4 5 6 7 ఇంకో 3 గోడెనకల దాసుకొని ఎవరన్నా వస్తుర్రా లేదా కావలిగా వస్తుర్రు. గిట్లో 10 మంది దొంగతాషిడిగాళ్ళు ఇంట్లో జొరబడి బంగారం అంతా ఉడాయించిర్రు. అచ్చం బ్లేడ్ బాబ్జీ సినిమాల అల్లరి నరేష్ అన్న బ్యాచ్ ముసుగులేసుకొని బెంకుకు ఎట్లయితే కణం వేస్తారో ఈ దొంగ బ్యాచ్ కూడా గట్లనే ఈ ఇంటిని లూటి చేసింది. ఇక ముచ్చటేంటిదంటే పట్నంలో దోమలగూడ అరవింద్ నగర్ కాలనీలా గోరియే రంజిత్ అనే షేట్ ఉంటాడు. అలాది వెస్ట్ బెంగాల్ అయితే ఈడికి బతుకొచ్చి బంగారం దుక్నం పెట్టుకుని ఉంటుండట. అయితే బేస్తారం పొద్దుక దుక్నం బంద్ చేసి ఇంటికి పోయి ఇంత తిని పన్నాడు. అంతే అర్ధరాత్రి గీ ముసుగు దొంగలు వచ్చిర్రు. అందరూ ఒకటే తీరు డ్రెస్లు వేసుకొని చేట్ల కత్తులు కఠారలు సంచులు పట్టుకొని ఏదో అలా తాత సంపాదించి పెట్టిన ఆస్తి కోసం వచ్చినట్లు వచ్చిర్రు. అందులోకడు ఏం తెలోని సుద్దపూస లెక్క తలుపును దన్న గుద్దిండు. అదిన్న షేటు మరి ఎవడ్రా గీ టైంలో తలుపు కొడుతుండు అని కిటికీలకెంచి చూసినా బాగుండు, కానీ సీదా తలుపు తీసిండు. అంతే. ఏ జరుగురాబాయ్ అని అనుకుంటా నూకేసుకొని ఇంట్లో ఓనే పోయిర్రు. అందులోకడు బొమ్మ తుపాకి చూపించి ఏ సేటు మర్యాదగా ఇంట్లో దాపెట్టిన బంగారం అంతా గిస్సాంచల సదరు అని గద్రియంగానే బంగారం పోతే పారాల కంటే ఎక్కువనా అని దాపెట్టిన తావు చూపించిండు. ఇక వచ్చిన పని అయిందిరా అని 2 కిలోల బంగారము 6 ఫోన్లు కొట్టేసి ఆడ్నుంచెల్లి ఊసుకో అన్నారు దొంగలు. పోత మనం వచ్చిన సంగతి సీసీ కెమెరాలలో రికార్డ్ అవుతుంది, దాన్ని పట్టుకపోతే మనల్ని ఎవడూ దొరకబట్టలేడు అని ఆయనంత DVR ను కూడా కొంచెం వయ్యిర్రు. జర్ర సేపట్ల కోట్ల మాల అంతకపోతిరిగా అదరా మీ తాడదెంప అని నెత్తి నోరు కొట్టుకుంటూ పోయి దోవలు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదిస్తే పోలీసు వాళ్ళు కేసు కట్టి ఎవడు కావచ్చని ఎంకలాడే పనిలో ఉన్నారట. కానీ చూడుర్రి, ఒకడు వచ్చిండంటే ఎవడో సోంబేరిగాడు అని అనుకోవచ్చు గాని ఇట్లా మందకు మంద ఎగబడి లూటీ చేసిర్రంటే అది పక్క షేటు దందా ముచ్చటి ఎరుకున్నోడే అని అనుమానం పడుతుర్రు గి ముచ్చటి అక్కడి పబ్లిక్. ఈగిని బుడబుడ ముచ్చట్లున్నాయి, అట్లా పోయి ఫటాఫట్ దనాదా నడుచుకుని వద్దాం పారి. నర్సులు అంటే ఎట్లు ఉండాలి, యాళ్లకు పేషెంట్లకు సూది మందులు ఇచ్చుకుంటా వచ్చిన పేషెంట్లను దగ్గరుండి ఓ సుట్టమూలే అరుచుకోవాలి. అట్లా కాకుండా గీ డాన్స్ లేందమ్మా అని జగిత్యాల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి సార్ గరమైండు. జిల్లా పెద్ద దవాఖానలో పనిచేసే నర్సమ్మలు కొందరు క్రిస్మస్ పండుగ దగ్గర పడుతుందని పాటలు పెట్టుకుని డాన్సులు ఆడిర్రట. సరే ఆడితే ఆడిర్రు, అదేదన్నా ఆడుకుంటే ఇంటికాడ ఆడుకుంటే ఎవరు వద్దంటారు గాని డ్యూటీలుండి మరి పేషెంట్లను పట్టించుకోకుండా ఎగిరి దునికితే ఎట్లా అని గరమైన పేషెంట్ల చుట్టాలు వీడియోలు తీసి అధికారులకు పంపిర్రు. ఈ నకిలీ తాషిడిగాళ్ళు చూడు రమ్మ ఏం చేసిర్రు, ఓ ఇంటిని కిరాయికి తీసుకొని అలా నకిలీ పైసల నోట్లను తయారు చేసుడు పెట్టిర్రట. యూట్యూబ్ లో వీడియోలు చూసి ఒడిశాకెంచి నకిలీ నోట్లు తెచ్చి వాటిని కలర్ జిరాక్స్ తీస్తుర్రట. తీసినాటిని కొంచెం పోయి అసలు పైసలు 5 లక్షలు ఇస్తే మనం 25 లక్షలు ఇద్దామని మోసానికి పదురుకున్నారట. మరి ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో పోలీసోళ్లకు. సీదా పోయి పట్టుకుని 57,25,000 నకిలీ నోట్లు తయారు చేసే మిషిని అలా పనిచేసే 6 మందిని అరెస్ట్ చేసిర్రు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పట్టుపురం అనే ఊళ్ళో అయ్యింది గీ ముచ్చట. మహబూబ్ నగర్ జిల్లాలో 30 కేసులలో పట్టుబడ్డ గంజాయిని కాల్చి బూడిద చేసిర్రు అబ్కారోళ్లు. 11 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పట్టుబడ్డ గంజాయి ఇంకా డ్రగ్స్ ను రంగారెడ్డి జిల్లా ఎద్దులపల్లికి తెచ్చి మంటలు లేచి బొగ్గు చేసిర్రు. కాలిపోయిన గంజాయి విలువ 1,96,00,000 దాకా ఉంటదని చెప్పుకొచ్చిర్రు అధికారులు. మరి గిన్ని చెక్కింగ్లు చేస్తున్నా కూడా గంజాయి గీ నమూనాలో దొరికిందంటే ఇక ముంగట చెక్కింగ్ల రుబడి మరింత పెంచాల్సిందే పొర్రి అని అంటుర్రు గి ముచ్చి చిన్న పబ్లిక్.